అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు అనుకుంటున్నాను నేను కట్ చేయలేము. రాసి నోట్ చేసుకొని సాక్స్ కూడా సాక్స్ బట్టలు మీరు కూడా సెంటెన్స్ ఇంకొకటి కావాలి ఒకటి అనుకోండి శ్రీనివాసం పట్టుకోదు సెషన్ ఉండేది ఇదివరకు ఓకే అది కూడా పట్టుకోవచ్చు. ఆఫీస్ రూమ్ పైన ఒక పెద్ద పొడవాటి హాల్లో మొత్తం బుక్స్ ఉన్నాయి సార్. మొత్తం 3 రూమ్స్ సార్. దీంట్లో హై స్కూల్ ఇవి కూడా ఉన్నాయి. దీంట్లో బయట ఉన్న ఒక రూములో స్కూల్ పేరు కూడా ఉంది సార్, బుక్స్ మీద బ్యాగ్స్ మీద. ఆ వెంటనే అంటే మాకు తెలియదు, ఢిల్లీలో ఉన్న అమ్మాయి ఎవరు సార్. ఇవన్నీ మనం చేస్తాం సార్. ఇది నెక్స్ట్ ఇవి కీస్ కూడా మనము వేసుకునే తాళం కప్పలు లేవు సార్. ఇవి అవి నేను సార్ ఇప్పుడు వేసి అంటే ఒకటి బయట వేసాము తాళం కప్పల కోసం చూసినాము, కానీ ఇవి అయితే తాళం కప్పలు వేసేటట్టు లేవు సార్. అది సార్ ఇవి సీజ్ చేస్తాను సార్, నేను నోట్ చేస్తాను. ఇవి వారి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము, కానీ మరి నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ ఉంటే ప్రాబ్లం సార్. ఇవి బుక్స్ అన్ని సార్ మొత్తం బుక్స్ అని వెళ్ళిపోదు సార్. లేదు సార్, మాట కూడా మాట్లాడడం మాట్లాడదాం కావాలండి. ఎందుకంటే ఇంట్లో పెట్టి అమ్మి ఢిల్లీ నుంచి అమ్మినప్పుడు ఇక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చి అమ్ముతారు. ట్రంప్ గారు వస్తే అవసరం అయితే పుస్తకాలు అమ్ముతాయి వీళ్ళ గురించి. నా పేరు ప్రసాద్ అండి, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ సార్. స్టూడెంట్ సార్ అవి ఫైబర్ కావాలి సార్, నార్మల్ వాచ్ కాదండి. అదే లెక్క వేస్తున్నాము, అది కూడా సార్ డివాల్వ్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ కూడా అడుగుతున్నారు. సో మీరు చేసి వెళ్తున్నారు, నెక్స్ట్ ఏంటి అని. నెక్స్ట్ ఏంటి అనేది కూడా గట్టిగా చేసుకోకపోతే, ఎందుకంటే వీళ్ళు తిక్క సమాధానం కూడా చెప్తున్నారు. సెయింట్ టాస్ మీకు తెలుసు కదా సార్, ఆయన కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో కొత్త కథలు చెప్తున్నారు. ఇలా సీజ్ చేసే మీ కథనా సార్. వాళ్ళు సహకరించకపోతే ఉన్నది. అదే సార్ మీ మధ్య చెప్తాను, మీరు ఏ స్టెప్ తీసుకుంటారు తీసుకోండి డిపార్ట్మెంట్గా. మీ కళ్ళ ముందు పెద్ద లాట్ కనిపిస్తుంది, వాళ్ళేమో ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, మీరు వెళ్ళి మాట్లాడటం, వాళ్ళు పద్యం ఆడటం, మీరు ఆమె పద్యం ఆడుతున్నారు. నేను ఢిల్లీ నుంచి వచ్చినాయి అన్నారు బుక్స్. చోపు నిలబడితే తాళం తీయలేదంటే లోపల బుక్సే పెట్టారని నమ్మకం ఏంటి? అది తాళం తీయకపోతారు కదా, డ్రగ్స్ అని పెట్టరేమో. లేకపోతే పోలీసులు ఫోన్ చేయండి, లేదా మేము ఫోన్ చేస్తాం. మీరు వాటి ఎందుకు తీయలేకపోతున్నారు? మీరు డిపార్ట్మెంట్ని పిలిపించండి, పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే భయం, కనీసం పోలీసులు రెవెన్యూ అనే భయం ఉంటుంది వాళ్ళకి. అంటే అప్పుడన్నా తర్వాత చూద్దామండి, లేదా అప్పుడు డ్రగ్స్ రాశారేమో కదా. తాళం తీయడం 4 గంటలు మీరు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు టైం 4 అవుతుంది, తాళం తీయడానికి అంత భయమా?
తాళాలు తీయండి, తాళాలు అది తీయండి. భయమా లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే రెక్లెస్సా? వాళ్ళు ఏం చేస్తారో ఒక గంట ఉండి వెళ్ళిపోతారని భయం. వాళ్ళు రెక్లెస్లో ఉన్నారు వాళ్ళు మీతో. వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నట్టున్నారండి. కనీసం మీరు వస్తే కుర్చీ ఎవరో వాటర్ బాటిల్ ఎవరో కనీసం పట్టించుకోరు మిమ్మల్ని. మీ డిఓ గారు ఏమనంటే మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్. సార్ అది మనము చూసుకుంటాము బుక్స్ ఉంటే వాళ్ళు అమ్ముకోవడం చేస్తారు. అది వచ్చినాం తీసుకుంటాం తీసుకో. ఒకసారి ఓకేనా అక్కడ వరకు ఇక్కడ నుంచి అక్కడ వరకు అదేంటో వాళ్ళగా ఏం లేవనుకోండి అలా వెళ్ళిపోతాం. అవి ఉన్నాయి కదా దానికి ఎక్స్ప్లెనేషన్ రాసేది ఉండే బాగుపడతాం రండి తీసులేవు కదా. లేదంటే తీసేద్దాం. రెండే రెండు మేము అసలు మేము ఒక ముసలి అయితే మేము నమ్మట్లేదు సార్. దాంట్లో డ్రగ్స్ కూడా ఏదో యాంటీ సోషల్ యాక్ట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తాళాలు ఇవ్వట్లేదు. పోలీసులు వచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి నిలబడినప్పుడు కూడా తాళాలు ఇవ్వడానికి యాజమాన్యం భయపడుతుంది అంటే సమాజానికి వ్యతిరేకంగా చేయకూడదు చేస్తున్నారు. రూముల్లో మీరు డ్రగ్స్ అమ్ముతున్నారు, ఇంకేమైనా అమ్ముతున్నారు. మరి తాళం ఎందుకు తీయలేకపోతున్నారు? మధ్యాహ్నం 1 గంట నుంచి విజిటింగ్ అథారిటీస్ అన్ని ఇక్కడికి వచ్చి ఉన్నాయి. అయితే మీరు తాళం తీయడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? మీ జిల్లా కలెక్టర్ గారు వచ్చి రావాలి పోనీ తాళం తీయడానికి. విజిటింగ్ అథారిటీస్ వచ్చినప్పుడు కూడా మీరు తాళం అమ్ముతున్నారు. అందులో అమ్మకూడని వస్తువులేవో మీరు తీసుకొచ్చేదో చూపిస్తున్నారు. మీకు అంత ప్రాపర్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు తాళం తీయచ్చు కదా. మీరు అంత నిజాయితీగా ఉన్నప్పుడు కనీసం ఈ సమాజంలో డిపార్ట్మెంట్ అంటే ఎంత గౌరవంగా సెంటెన్స్ డిపార్ట్మెంట్ చూసి ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర ఎల్కేజీకి 6,500 బుక్స్. ఏదైతే భీమవరం పట్టణంలో బ్యాంక్ కాలనీలో ఉన్న సెంటెన్స్ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈ విద్యా సంస్థల్లో పుస్తకాల విక్రయం జరుగుతుందనే సమాచారంతో ఉదయం ఇక్కడికి వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఆ పుస్తకాల గదిని ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ సీల్ చేయమని ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఆయన ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నా సరే ఈ విద్యా సంస్థల యాజమాన్యం ఆ పుస్తకాల గది తాళాలు తీయకుండా ఎంఈఓ గారిని సుమారు 4 గంటల నుంచి నిలబెడుతూ రెక్లెస్ సమాధానాలు చెప్తూ వాళ్ళ ఇష్టారీతిలో ఫోన్లో మాట్లాడుకుంటూ ఎంఈఓ గారికి కనీస గౌరవం ఇవ్వట్లేదు. ఈ విద్యా సంస్థల్లో పుస్తకాలు అందుతున్న
ఎంఈఓ గారు సీజ్ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు తాళాలు ఇవ్వకుండా ఎంఈఓ గారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఈ జిల్లాలో అనేక విద్యా సంస్థల్లో విద్యా వ్యాపారం కొనసాగుతుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా సంస్థలు ఎటువంటి పుస్తకాలు అమ్మకూడదు, అవి వారి విద్యా సంస్థల మీద వాళ్ళ లోగోస్ ఏవి ఉండకూడదని విద్యాశాఖ ఉత్తర్వులు ఉన్నాయి. అలాగే ఈ విద్యా సంవత్సరంలోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు ఎటువంటి విక్రయాలు అమ్మకూడదని ఎంఈఓ గారు ఈ మధ్య కాలంలోనే మీటింగ్ కూడా పెట్టి అన్ని యాజమాన్యాలకి నోటీసులు కూడా అందించినా ఈ యాజమాన్యం వాటికి తూట్లు పొడుస్తూ ఇక్కడ విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్నా వాళ్ళు కనీసం కూడా ఎంఈఓ గారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యా హక్కు చట్టానికి విద్యాశాఖకి కనీస గౌరవం ఇవ్వని యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి. మీరు కుర్చీలు కదలనంతకాలం ఈ ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు విద్యా హక్కు చట్టానికి విద్యా వ్యవస్థ కూడా కనీస గౌరవం ఇవ్వకుండా విద్యా వ్యవస్థ అంటే లక్షలు దండుకునే వ్యవస్థగా వాళ్ళు చూస్తున్నారు. మీరు వాటిలన్నింటినీ నియంత్రించాలంటే మీ ఏసీ రూములు వదిలి మీరు పూర్తిగా విద్యాలయాల్లో పాఠశాలల్లో తిరిగినప్పుడు మాత్రమే మీకు కనీస గౌరవం దక్కుతుందని ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం. డిఈఓ గారు, డివైఈఓ గారు లేదా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు అందరూ వెంటనే మీ కుర్చీలు వదిలి మీరు కింద స్థాయిలో పర్యటన చేస్తేనే మీకు కనీస గౌరవం ఉంటుంది, లేదా మీ గౌరవాన్ని మీరే కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఈ గౌరవాన్ని కోల్పోయారో లేదా సెంటెన్స్ విద్యా సంస్థల్లోనే 4 గంటలుగా మీ ఎంఈఓ గారిని అడిగితేనే తెలుస్తుంది. 4 గంటలుగా కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా, తాగడానికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా మీ ఎంఈఓకి ఎంత గొప్ప గౌరవం అందించారో ఈ సెంటెన్స్ విద్యా సంస్థలు డిఈఓ గారు మీరు తెలియజేసి ఇప్పటికే నాకు తెలుసుకోండి. ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసేది ఈ జిల్లాలో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలి. లేకపోతే విద్యార్థులని, తల్లిదండ్రులని కలిసి వచ్చి అన్ని సంఘాలని కలుపుకొని సోమవారం నాడు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడికి పిలిపిస్తామని తెలియజేస్తున్నాం. సార్ మీషే కాదు కదా సార్, అందరికీ అదే ప్రాబ్లం కదా. ఇప్పుడు దాని పక్కనే టచ్ చేసి రాదు అడ్డవుతుంది. ఇవి అక్కడే ఇక్కడే ఒకటే కాదు సార్. ఓకే సార్, అంటే ఢిల్లీ నుంచి వచ్చాయి కదా సార్, అక్కడ స్పేస్ లాగా ఇచ్చారండి. బ్యాగ్గా అది అది ఏంటో మరి వెంటనే నేను డిఓకి చేస్తాను. పుస్తకాలు సీట్ ఇవ్వండి వాళ్ళ ఏంటి పుస్తకాలు సీట్ ఇవ్వన్నా ఏక 500 పుస్తకాలు 5,000కి 6,000కి 9,000కి సీట్ ఇవ్వండి చూపెడుతుంది పుస్తకాలు. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఓకే సార్. ఈరోజు మధ్యాహ్నం
సెయింట్ ఆన్స్ స్కూల్ భీమవరం బ్యాంక్ కాలనీలో వాళ్ళ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారం మీద మా ఎంఆర్సీ సిబ్బంది మేము వచ్చి పరిశీలిస్తే స్కూలు ఎదురుండగా ఒక ఇంటిలో పుస్తకాలు అమ్ముతున్నట్టు మేము గమనించడం జరిగింది. ఆ రూమ్ని సీజ్ చేయడం జరిగింది. ప్రిన్సిపాల్ని అడిగితే మా స్కూల్లో ఏమీ బుక్స్ అమ్మట్లేదని చెప్పారు. కానీ స్కూల్ యొక్క పైన 3వ ఫ్లోర్లో ఒక రూమ్లో బుక్స్ ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. అలాగే ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ పైన రూమ్లో పొడవాటి రూమ్లో చాలా ఎక్కువ సంఖ్యలో నోట్ పుస్తకాలు మరియు విద్యా సామాగ్రి అంటే సాక్స్, యూనిఫామ్ లాంటి చాలా పెద్ద మొత్తంలో ఉండడం గమనించడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ భీమవరం డివైఓ గారికి అలాగే జిల్లా విద్యాశాఖ అధికారికి వెంటనే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే పైన ఉన్న రూమ్ని ఎంతసేపటికి మేము మధ్యాహ్నం 1 గంటకు వస్తే 4 గంటల వరకు రూము తీయడానికి యాజమాన్యం వారు నిరాకరించి ఉన్నారు. దానికి వెంటనే మరి ఈ సమస్య విషయం తెలియజేయడానికి కోసం పోలీసు వారి యొక్క సహాయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఇందుకే తాళం తీసిన వెంటనే ఆ పుస్తకాలు ఉన్నాయనే సమాచారం దొరికిన వెంటనే ప్రిన్సిపాల్ గారిని అడిగిన వెంటనే ఆ యాజమాన్యం వాళ్ళు భయపడి ఆ స్కూల్ మొత్తం వదిలేసి అందరూ పారిపోవడం జరిగింది. మరి దాని మీద ఎటువంటి మనకి సమాచారం ఏమీ ఇవ్వకుండా మనం స్కూల్ మొత్తం విడిచి వెళ్ళిపోవడము విచిత్రంగా అనిపించింది. దీంట్లో మనకి దీనికి సంబంధించి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI వారు అలాగే చాలామంది ఇక్కడ ఈ జరిగిన విషయాలన్నీ కూడా చూస్తున్నారు. అలాగే కానిస్టేబుల్ వారు కూడా మనతో వచ్చున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ సీజ్ చేసి అధికారులకి తగిన రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు భీమవరం పట్టణంలో బ్యాంక్ కాలనీలో ఉన్న సెయింట్ ఆన్స్ విద్యా సంస్థల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో ఈరోజు ఈ మండల విద్యాశాఖ అధికారి SFI ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖ అధికారులతో ఇక్కడ తనిఖీ చేస్తే ఈ ప్రాంతంలో ఏదైతే సెయింట్ ఆన్స్ విద్యా సంస్థల్లో సుమారు వేలాది పుస్తకాలు కనిపించినాయి. దాదాపు 3-4 తరగతి గదుల్లో అలాగే ఎదుర ఒక ఇంటిని అద్దెకి తీసుకొని మరీ విక్రయిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా విక్రయిస్తారని MUO గారు ప్రశ్నించగా 4 గంటలు హైడ్రామా నిర్వహించి అనేక మందితో ఫోన్లు చేయించి అనేక మందితో ఫోన్లు మాట్లాడి ఆఖరికి పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగిన తర్వాత ఈ కళాశాల ఏదైతే సెయింట్ ఆన్స్ యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యం ఏం సమాధానం చెప్పకుండా MUO గారికి కనీసం ఆ పుస్తకాలు ఎందుకు విక్రయిస్తున్నారు ఏంటో కూడా డైరెక్షన్ సమాధానం కూడా చెప్పకుండా ఇక్కడ నుంచి ఈ విద్యాసంస్థల ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ అందరూ కూడా పారిపోయారు. MUO గారు, విద్యాశాఖ అధికారులు ఈ విద్యాసంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఈ విద్యాసంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి. మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్